ఏపీలో ఉచిత బస్సుతో పెను మార్పులు, సీటింగ్ టైమింగ్స్ సహా ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ పథకం అమలు విధి విధానాలపై ప్రభుత్వం పలు ప్రకటనలు చేసింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకాన్ని సాఫీగా అమలు చేసేందుకు వీలుగా ఆర్టీసీ పలు చర్యలు చేపడుతుంది. దీంతో ఆగస్టు 15 నుంచి ఈ బస్సుల్లో ప్రయాణించే మహిళలతో పాటు ఇతర బస్సుల్లో ప్రయాణించే వారు కూడా ఈ మార్పులు గమనించవలసి ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో చాలా బస్సుల్లో ప్రస్తుతం ఉన్న 3+2 సిట్టింగ్ విధానాన్ని మార్చి ఎక్కువ మంది ప్రయాణించేలా 2+2 సిట్టింగ్ సౌకర్యం కల్పించనున్నారు. బస్సులో ఉచిత ప్రయాణం మొదలయ్యాక మహిళల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రయాణించేలా ఈ మార్పు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మహిళల తాకిడి ఎక్కువగా ఉండే సమయాల్లో సర్వీసులను పెంచుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు మహిళలకు ఎక్కువగా బస్సు ప్రయాణాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆ సమయంలో సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. ఇందుకోసం రద్దీ లేని రూట్లలో బస్సుల్ని రద్దీగా ఉండే రూట్లకు మళ్లించే అవకాశం ఉంది. అలాగే విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం మొదలైతే ఈ బస్సుల్ని ఉదయం నుంచి రాత్రి వరకు నడిపించేందుకు కూడా ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో ఆయా బస్సుల్లో మహిళలు నిరంతరాయంగా ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ ఉచిత బస్సు పథకాలలో తలెత్తే లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. ఆర్టీసీ కార్గో సేవలను మెరుగుపరచడంతో పాటు బస్టాండ్లో ఖాళీ స్థలాలు లీజుకు ఇవ్వడం, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ బస్సుల శాతాన్ని పెంచడం వంటి చర్యలు ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. వీటి ద్వారా కొంత మేర లోటు పూడ్చుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఓసారి ఉచిత ప్రయాణాలు ప్రారంభమయ్యాక స్పష్టంగా అంచనాలు తెలుస్తున్నాయి. అప్పుడు మరిన్ని కొత్త మార్గాల్లో ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.